పెళ్లి చేసుకుంటే కూడా ఇతను ఏంటంటే నేను నేను గుర్తింపు తెచ్చుకుని నేను ఆర్థికంగా స్థిరపడేంత వరకు నేను చేసుకోనని ఇతను భీష్మించుకెళ్ళిపోతాడు. నేను మా నాన్నని ఒప్పించడానికి నేను అంత కష్టపడ్డాను, నువ్వు అంత సులువుగా ఇలా చెప్పేస్తావు ఏంటిది అనుకుంటారు. ఈ లోపల వాళ్ళకి సంబంధం వచ్చి ఆ సంబంధం చూసుకోవడానికి వచ్చే వాళ్ళని ఇతను కొడతాడనమాట. సరే అప్పటికి తెలుస్తుంది, ఇదంతా క్లైమాక్స్కి వచ్చేస్తుంది. ఇప్పటికి మొత్తానికి చా ఛానల్ అంటున్నారు, ఛానల్ యూట్యూబ్ ఛానల్ కదా, అలవాటు అయిపోయి ఛానల్ వచ్చేసింది కాదు. మొత్తానికి క్యాంటీన్ అనేది క్లిక్ అవుతుంది. క్లిక్ అయింది అనే విషయం చెప్పడానికి వస్తాడు. ఈ లోపల హీరోయిన్కి వేరే సంబంధం, పెళ్లి సంబంధం చూడడానికి వస్తారు అని అనుకుంటారు. తెర చూస్తే ఆల్రెడీ ఇంకా అన్నీ తీరిపోయాయి కదా, ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయి, అతను నిలదొక్కున్నాడు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరూ వాళ్ళ పెళ్ళికి కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు బావమరదల్లే అవుతూ ఉంటారు. ఇందులో ఏంటి అంటే కొంచెం కట్నాలు తీసుకోకపోవడం, మళ్ళీ ఈ పొలం వాళ్ళకి రాసి ఇచ్చేయడం, ఆ పొలం తిరిగి రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అవి ఏంటంటే మిడిల్ క్లాస్